రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. స్తోత్రం దేవా సర్వోన్నతుడ సర్వాధికారి. ఈ సమయంలో నీ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల హృదయం అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలింపచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నమ్మ పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినాలి. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడేటువంటి సమయం ఇది. చాలా అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. వినుట వలన విశ్వాసం కలుగుతది. ఎప్పుడైతే మనలో విశ్వాసం వచ్చిందో, విశ్వాసం ద్వారా ప్రియులారా గమనించాలి. విశ్వాసం ద్వారా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి సమస్తము సాధ్యమంట. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. చాలామంది తొందరపడిపోతుంటారు. మా జీవితంలో కార్యం జరగట్లేదు, మా జీవితంలో అద్భుతం జరగట్లేదని. ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు. వెయిట్ చేయండి. దేవుడు చేసేటువంటి కార్యాలు, అద్భుతాలు కొంచెం సమయం పట్టొచ్చు. దేవుడు ఆలస్యం చేయొచ్చేమో గానీ, అలక్ష్యం చేసేటువంటి వాడు కాదు మన దేవుడు. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఈ సమయంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని మీ ముందుకు తీసుకురావాలి అని చెప్పి, ఒక నిజ సంఘటనను మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. నవంబర్ 1వ తారీఖున ఆహ్, నాకు ఒక ఫోన్ కాలొచ్చింది. ఫోన్ కాల్ ఎక్కడి నుంచంటే కాకినాడ ప్రాంతంలో నుంచి వచ్చింది. ఆయన పేరు జయరాజ్ గారు. ఆయన ఎక్కడి నుంచి ఫోన్ చేశాడంటే రైల్వే ట్రాక్ నుంచి ఫోన్ చేశాడు. "అయ్యా, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. గౌతమి ఎక్స్‌ప్రెస్ వస్తది ఇంకొక 1 మినిట్‌లో" అనగా ఆ రైల్వే ట్రాక్ మీద ఉన్నాను. ఎందుకనంటే నాకున్న అప్పుల సమస్య నుంచి నేను బయటపడలేకపోతున్నాను. నాకున్న అప్పులు నేను తీర్చలేకపోతున్నాను. అప్పుల వాళ్ళు నన్ను పెడుతున్నటువంటి ఆ యొక్క మానసికమైనటువంటి క్షోభను, ఆ నిందలను, ఆ అవమానాలను నేను భరించలేకపోతున్నాను. నా జీవితాన్ని నేను ముగించుకోవాలనుకుని చెప్పి ఆ రైల్వే ట్రాక్ ఎక్కి చనిపోవాలని చెప్పి నేను తీర్మానం చేసుకున్నప్పుడు ఇలాగ ఫోన్‌లో ఒక మెసేజొచ్చింది. ఏమిటా నోటిఫికేషన్ అని చెప్పి ఓపెన్ చేసేసరికి దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు. దేవుని యొక్క కార్యం నేను చూసాను. ఎందుకో తెలియనటువంటి ఆదరణొచ్చింది. ఆ మెసేజ్ విని ఈ లోపల ట్రైన్ వెళ్ళిపోయింది. కాబట్టి నా జీవితం అలాగా కాపాడబడింది. ఈ అప్పుల నుంచి విడుదల పొందలేకపోతున్నాను. నాకేం చేయాలో అర్థం కావట్లేదన్నప్పుడు ధైర్యపరిచి, బ్రదర్, మీరింతవరకు నాకు తెలిసి అప్పుల్లో నుంచి విడిపించు అని ప్రార్థన చేస్తుంటారు. కానీ మీ ప్రార్థన విధానం ఇలా మార్చుకోండి. ఇక నుంచి ప్రార్థన కాదు, మీరేం చేస్తారో తెలుసా? స్తుతించండి దేవుణ్ణి. థాంక్ యూ జీసస్, నాకు అప్పుల సమస్య నుంచి విడిపించినందుకు వందనాలు. థాంక్ యూ జీసస్, నన్ను బలపరిచినందుకు వందనాలు. నా జీవితంలో కార్యం చేసినందుకు వందనాలు. థాంక్ యూ జీసస్ అని చెప్పి దేవుణ్ణి మనం మహిమపరచాలి బ్రదర్ అని చెప్పి ఎంకరేజ్ చేసినప్పుడు, లేదు బ్రదర్, నేను ఖచ్చితంగా ఈ నవంబర్ 10వ తారీఖుని నా అమౌంట్ చెల్లించకపోయినట్లయితే నాకు చాలా భయంకరమైన పరిస్థితి ఎదురవుతది. నాకు ఇటువంటి 10వ తారీఖున వాళ్ళు డెడ్‌లైన్ పెట్టారు అని చెప్పినప్పుడు ఎంకరేజ్ చేసాం. ప్రతిరోజు దేవుని స్తుతించండి. 1000 టైమ్స్ దేవునికి స్తుతులు చెల్లించండి అని చెప్పినప్పుడు, ఒక రోజంతా కూడా ఆయన నైట్ అంతా కూడా దేవుని స్తుతిస్తూ వచ్చాడు. 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, ఇట్లాగ రోజులు గడుస్తూ ఉన్నాయి. స్తుతిస్తానే ఉన్నాడు. దేవుని మహింపరుస్తూనే ఉన్నాడు. దేవుని ఘనపరుస్తూనే ఉన్నాడు. ప్రియులు గమనించాలి. ఈ విధంగా దేవుని స్తుతిస్తూ ఉండగా పరిస్థితులు ఏమీ మారటం లేదు. ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. కానీ దేవున్ని మహింపరుస్తున్నాడు. వందనాలేసయ్యా, నాకున్న అప్పును కొట్టివేసినందుకు వందనాలేసయ్యా, అప్పు తీర్చుకునే సామర్థ్యం ఇచ్చినందుకు వందనాలేసయ్యా, దేవానికి స్తోత్రాలు, దేవానికి వందనాలు అని చెప్పి దేవుని మహింపరుస్తూనే ఉన్నాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. 9వ తారీఖొచ్చేసింది. తెల్లవారితే 10వ తారీఖు. 9వ తారీఖొచ్చింది. ఏ విధమైనటువంటి కార్యం జరగలేదు. ప్రియులు గమనించాలి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం జాగ్రత్తగా గమనించాలి మీరు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులుండుడనేమో దేవుని వాక్యం సెలవిస్తుంది. దీన మనస్కులైండండి బ్రదర్. స్తుతించండి బ్రదర్. కనిపెట్టండి అని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాను. 9వ తారీఖొచ్చేసింది. ఏ కార్యం జరగలేదు. 9వ తారీఖు నైట్ అయిపోయింది. 10 అయిపోయింది. ఫోను చేశారు నాకు. బ్రదర్, మా జీవితంలో ఏ విధమైనటువంటి కార్యాన్ని మేము చూడలేకపోయాం. కాబట్టి ఇంక మా జీవితాన్ని నేను ముగించాలనుకుంటా ఉన్నాం. ఇంక మా జీవితాన్ని మేము ముగించేస్తాం. మా ఆవిడ, నా భార్య, నేను ఈ అవమానం తట్టుకోలేను. తెల్లవారితే బ్రతికున్నామంటే ఖచ్చితంగా వాళ్ళొచ్చి భయంకరంగా అవమానిస్తారు. కాబట్టి నేనింకా నా వల్ల కాదు. నువ్వు నాతో చనిపోతావో లేదో నాకు తెలీదు గానీ, నేను చనిపోతున్నాను. నా బిడ్డ నేను చనిపోతున్నాను. నువ్వు చనిపోతావా? నాతో చనిపో. లేదు అని చెప్పి ఆమె ఇలాగంటుంది బ్రదరు అన్నప్పుడు, బ్రదర్, కొంచెం వెయిట్ చేయండి. దేవుడు కార్యం చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు విడిపిస్తాడు అని ఎంత ధైర్యపరిచినా ఇంక లేదు అన్నప్పుడు, మరలా మేము ప్రార్థన చేసి
ఆహ్, ఎలాగా 3 ప్రాణాలు మరి పోతున్నాయని చెప్పేసేసి ప్రార్థన చేసి దేవుడు మాకు తోచిన విధంగా నడిపించినప్పుడు మేము మాకు తోచిన సహాయం చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడాలని చెప్పి ప్రయత్నం చేశాం. 10 అయిపోయింది. 10:30 అయిపోయింది. కొంచెం వాళ్ళు అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలా సమయం అయిపోయింది. 11 అయిపోయింది. 11:30 అయిపోయింది. ఇంకా 11:45 అయ్యేసరికి వాళ్ళకొక ఫోన్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేయలేదు. మళ్ళా ఇంకొక 10 మినిట్స్ తర్వాత అదే ఫోన్ నెంబర్ నుంచి మళ్ళీ ఫోన్ కాల్ వచ్చింది. ఎవరబ్బా ఈ టైంలో అని చెప్పి ఆయన్ని ఆ ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు ఆహ్, జయరాజు నేను ఇలాగ పలానా, పలానా అని చెప్పి ఆయన చెప్పినప్పుడు, సార్ చెప్పండి సార్ ఏంటంటే, మర్చిపోయావా ఎవరో నేనేంటనంటే వాళ్ళ అడ్రెస్ అదంతా చెప్పటం. ఇదే ఏమీ లేదు. ఎందుకో దేవుడు నీకు ఫోన్ చేయాలని చెప్పి ప్రేరేపిస్తూ ఉన్నాడు అని చెప్పి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు, చెప్పండి సార్ ఏంటంటే, ఏంటి నువ్వేదో సమస్యలో ఉన్నట్టున్నావు, ఏదో బాధలో ఉన్నట్టున్నావు, ఎందుకు అలాగ ఉన్నావంటే, ఆయన పరిస్థితి అంతా చెప్పుకొచ్చాడు. సార్ ఇలాగ కొంత అమౌంట్ ఒకరి దగ్గర తీసుకున్నాను. ఊహించినటువంటి రీతిలో నా పరిస్థితి ఇలా చిక్కుబడిపోయింది సార్. ఆ అమౌంట్ రేపు చెల్లించాలని చెప్పి వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందుకని నిద్ర పడతలేదు సార్. చాలా ఇబ్బందుల్లో ఉన్నామన్నప్పుడు, ఓహో! ఎంత అమౌంటు? ఏంటి? అంటే, ఇలా సార్ పలానా, పలానా ఇంత అమౌంట్ ఇవ్వాలి. అంటే, సరే నేను ఎర్లీ మార్నింగ్ వస్తాను. 7:00కి నేను హైదరాబాద్ నుంచి బయలుదేరి ఎర్లీ మార్నింగ్ వస్తాను. కాకినాడొచ్చి నీకెంత అమౌంట్ బాకీతుందో ఆ అమౌంట్ అంతా కూడా నేను క్లియర్ జేస్తాను. ఆ అమౌంట్ మొత్తం నేను చెల్లిస్తాను. తిరిగి నాకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ నువ్వు మరి చక్కగా నీ యొక్క పని చేస్తావు కాబట్టి, నువ్వు కెమెరామాన్ గాబట్టి, వీడియోగ్రాఫర్ గాబట్టి, నా యొక్క ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్‌కి కావాల్సినటువంటి ఫోటోస్, వీడియోస్ అన్నీ తీస్తే సరిపోతది. నా అమౌంట్ నాకు నువ్వు తిరిగి అవసరం లేదు. కాబట్టి నీ బాకీ మొత్తం నేను చెల్లిస్తాను అని చెప్పి నెక్స్ట్ డే, వెరీ నెక్స్ట్ డే ఏ రోజైతే డెడ్‌లైన్ ఉందో 10వ తారీఖు, అదే 10వ తారీఖున ఆ యొక్క వ్యక్తి వెళ్ళటం హైదరాబాద్ నుంచి మరి ఆ యొక్క అప్పంతా కూడా క్లియర్ జేయటం జరిగింది. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ అప్పునంతా కూడా తీర్చివేయటం జరిగిందనమాట. దేవుడు చేసే కార్యాలకు కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనుషు హృదయానికి గోచరం కావు. కాబట్టి తొందరపడొద్దు. మన జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఆలస్యం అవుతదేమో గానీ ఆలస్యం చేసే దేవుడు కాదు. తెల్లవారేసరికి 10వ తారీఖొచ్చింది. 10వ తారీఖు అయ్యేసరికి ఆ రోజు మొత్తం ఆ యొక్క వ్యక్తి అప్పంతా కూడా కొట్టివేయబడింది. అప్పు చేసాడాయన? అప్పు అడిగాడా? లేదు. ఎవరితోటన్నా ఆయన ఏమన్నా మరి డీలింగ్స్ పెట్టుకున్నాడా? ఏమీ లేదు. ఈయనెవరినన్నా అడిగాడా? లేదు. తెలియకుండానే దేవుని స్తుతిస్తూ ఉండగా ప్రతిరోజు కూడా దేవుని స్తుతిస్తూ ఉండగా, థాంక్ యూ జీసస్ వందనాలేసయ్య. నా అప్పు నుంచి విడిపించినందుకు వందనాలు. నా సమస్య నుంచి విడిపించినందుకు వందనాలని చెప్పి దేవుని స్తుతిస్తూ ఉండగా, స్తుతి మీ స్థితిని మార్చివేస్తది. కాబట్టి ఆయన జీవితంలో ఆ విధంగా ఊహించినటువంటి రీతిలో సూపర్ న్యాచురల్‌గా ఆ యొక్క అప్పంతా కూడా కొట్టివేయబడింది. ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఆ వ్యక్తి జీవితంలో అద్భుతం చేసిన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయలేడా? చేయడానికి సామర్థ్యం కలిగినటువంటి వాడు కాదా? కాబట్టి నమ్ముతున్నారా? నమ్మినటువంటి వారందరి జీవితాల్లో కూడా ఇటువంటి దేవుని యొక్క గొప్ప కార్యాలను చూచుదురు గాక. ఆమేన్.